పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ రిజల్ట్లు అందరూ చూస్తున్న విషయమే. దాని గురించి ఇంకా చర్చ కూడా చాలా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అసలు టీడీపీ వాళ్ళైతే 30 సంవత్సరాల తర్వాత అక్కడ స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛగా వచ్చి ఓట్లు వేసుకున్నారనేసి చాలా గొప్పగా చెప్తున్నారు. అయితే ఇందులో ఎవరినో వెనకేసుకొచ్చి ఎవరినో పక్కన పెట్టడం కాదు, చాలా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం ఉంది. ఇందులో ఏంటనంటే అధికారం ఉంది కాబట్టి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఇలాంటి బై ఎలక్షన్స్లో ఏవైనా కావచ్చు, అవి పార్లమెంటు బై ఎలక్షన్ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ బై ఎలక్షన్ కావచ్చు, లేకపోతే ఇలాంటి జెడ్పీటీసీ బై ఎలక్షన్ కూడా కావచ్చు. ఇంత అరాచకాలు చేసుకుంటూ పోతే ఇక రేపు ఎక్కడ ప్రజలకు నమ్మకం ఉంటుంది? ఈరోజు పులివెందులలో ఎవరు మాట్లాడుకుంటున్నా కూడా నాటివెంద పులివెందుల 2 రాష్ట్రాల ప్రజలే కాకుండా ఈరోజు యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగులు కూడా మాట్లాడుకుంటున్నారంటే నిజంగానే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికేనని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకు ఈరోజు చాలా డిజాస్టర్గా అంటే ఘోరమైన ఫలితాన్ని అనుభవించింది ఈరోజు వైఎస్ఆర్సీపీ. కారణం ఏంటంటే 683 ఓట్లు మాత్రం వచ్చినాయి. విషయం ఏంటంటే ఆయన ఓటు నిన్న ఆయనే వేసుకోలేని పరిస్థితికి వచ్చిన కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎస్, అయితే ఇప్పుడు ఏమంటారంటే ఈ 683 ఓట్లు మాత్రం ఎందుకు వదిలేశారు, అవి కూడా గుద్దేసుకుంటే మీన్స్ రిగ్గింగ్ చేస్తే అయిపోయేది కదా, కేవలం ఎందుకు ఇవి వదిలేశారు అనేది ఉంటుంది. ఎందుకంటే 30 ఏండ్ల అడ్డాని వీళ్ళే చెప్తుంటారు, కానీ ఈరోజు 683 ఓట్లు మాత్రమే వచ్చినాయి అంటున్నారు. 7,000కు పైగా ఓట్లు పోలేని అని చెప్తున్నారు. నిజంగానే ఈరోజు ఈ 7,000 మందిని అంటే ఖచ్చితంగా ఓటేస్తే సిరాచుక్క పెడతారు కదా, ఈరోజు ప్రతి ఒక్కరికి వస్తున్న డౌటే. ఈ 7,000 మందికి పైగా ఓట్ల పోలైన విషయంలో ఈ సిరాచుక్కను పెరేడ్ పెట్టి చూపించగలుగుతారా? నిజంగా అప్పుడు నమ్మొచ్చు. కేవలం ఆ పులివెందుల పరిధిలో ఎవరెవరికైతే ఈ 10,600 ఓటర్లు ఉన్నారో అందులో 7,000కు పైగా ఓట్లు పోలేనే కదా, దాంట్లో ఎవరెవరికైతే సిరాచుక్క ఉందో వీళ్ళందరినీ తీసుకొచ్చి కరెక్ట్గా వీళ్ళు స్థానికేతరులు ఓటు వేయలేదు, స్థానికులు మాత్రమే ఓటేసారని చెప్పడానికి ఈ చెప్పే దమ్ము ధైర్యము ఎవరికైనా ఉందా? రెండోది, నిన్న చూసినాము, కలెక్టర్ పెట్టుకున్న పోస్ట్లో ఎక్స్లో పెట్టుకున్న పోస్ట్లోనే దాని తర్వాత దొంగ ఓటర్లు ఉన్నారు అనగానే ఆయన పోస్ట్ని డిలీట్ చేసుకున్నారు. ఎందుకు డిలీట్ చేసుకున్నారు? ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే అందులో దొంగ ఓటర్లు లేకపోతే ఎందుకు ఆయన పోస్ట్ని డిలీట్ చేసుకున్నారు? రెండోది, నిజంగానే ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరపాలనుకుంటే ఎందుకు పోలింగ్ బూత్లు షిఫ్ట్ చేశారు? రెండోది, ప్రజాస్వామ్యబద్ధంగానే నిజంగా ఈ ఎన్నిక జరపాలి అనుకుంటే ఎందుకు ఓట్లు నిజాయితీగా వేస్తామని వచ్చిన వాళ్ళని ఇళ్లలో నుంచి బయటికి రాకుండా బెదిరించి మీరు ఓట్లు వేస్తే మీ మీద కేసులు పెడతామని ఎందుకు బెదిరించారు? ఇంకొకటి, ఓడిపోతే పార్టీల పని అయిపోయినట్టు, గెలిస్తే మాత్రమే ఆ పార్టీల పని ఉన్నట్ట. గతంలో ఇదే టీడీపీ కూడా 23 సీట్లకు ఏమో పరిమితమైనప్పుడు 22, 23 సీట్లు వచ్చినప్పుడు ఇక చంద్రబాబు నాయుడు పని అయిపోయింది అని అన్నారు. కానీ అయిపోయిందా? దాని తర్వాత వాళ్ళు కూటమి జట్టు కట్టిన సరే ఈవీఎంల మహిమ లేకపోతే ప్రజలు తీర్పిచ్చినా తెలియదు, మొత్తానికైతే 161 సీట్లతో అధికారంలోకి వచ్చారు కదా. మరి ఇప్పుడు 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయని పదే ఎద్దేవా చేసిన తరుణంలో ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అయిపోయిందని ఎట్లా డిసైడ్ చేయగలుగుతారు? ఇది ఇప్పుడు ప్రజలు మాట్లాడుతున్న మాట. ఈరోజు ఈ ఏదైతే పులివెందుల బై ఎలక్షన్కి సంబంధించి నిజంగా ఈరోజు టీడీపీ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారా? వాళ్ళ గుండె మీద చేసుకొని ఎస్ మేము నిజాయితీగా ఈ ఎలక్షన్ని గెలిచాము అనేసి ఈరోజు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరో ఉన్నారు కదా, సవితనేమో, ఆమె గుండెల మీద చేసుకొని ఆ గెలుపుని ఆస్వాదించగలిగే పరిస్థితిలో ఉన్నారా? నిజంగా అక్కడ ఏమి అరాచకం జరగలేదు, ఏమి అక్రమాలు జరగలేదు, అధికారులు సపోర్ట్ చేయలేదు, పోలీసులు సపోర్ట్ చేయలేదు, ఏది లేకుండా చాలా కూల్గా చాలా నిజాయితీగా ఎలక్షన్ జరిగి మేము ఈ ఎలక్షన్లో అత్యంత మెజారిటీతో విజయం సాధించామనేసి ఈరోజు గెలిచిన అభ్యర్థి కావచ్చు, వాళ్ళ భర్త కావచ్చు, లేకపోతే కార్యకర్తలు కావచ్చు, నిజంగా ఈ ఎలక్షన్ ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, ఇక్కడ నిజంగానే మేము నిజాయితీగానే ఇక్కడ టీడీపీ జెండా ఎగరవేశామని చెప్పుకునే అంత పరిస్థితి ఉందా? వాళ్ళందరూ కూడా ఈరోజు రోధిస్తున్నారట ఇంత అరాచకం ఏందనేసి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ అరాచకం ఈరోజు టీడీపీ చేసింది లేకపోతే గతంలో వైసీపీ చేసింది, ఇది ఇలాగే పునరావృతం అవుకుంటూ పోతే ఇది మంచిదా? అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తామనే తీరు మంచిదా అనేది మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఇంకా ప్రజాస్వామ్యం అనే పెద్ద మాటల్ని, ఆ పదాలని అవమానపరచొద్దు. అసలు నిజంగా ప్రజాస్వామ్యం గురించి తెలుసున్నా, రాజ్యాంగం విలువల గురించి తెలుసున్నా కూడా ఈరోజు మైకుల ముందుకు వచ్చి ఈ రకంగా మాట్లాడరేమో రాజకీయ నాయకులు అనిపిస్తుంది. రెండో పాయింట్కి వస్తే నిజంగానే ఈ ఎలక్షన్ చాలా తేలికగా తీసుకుందా వైసీపీ?
అంటే ఈజీగా మేము గెలిచేస్తామనుకుందా? అంత నిజాయితీగా ఎలక్షన్ జరుగుతుంది అనేసి ఖచ్చితంగా వాళ్ళు నమ్మి ఓన్లీ ఇదంతా కూడా వైఎస్ అవినాష్ రెడ్డి చేతుల్లో పెట్టిరా? ఖచ్చితంగా అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఏ ఎలక్షన్ అయినా గెలవాలనుకుంటుంది అధికార పార్టీ. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వచ్చిండు కదా, మరి ఆ మాత్రం తెలియకుండా ఉండిందా? వీళ్ళింత అరాచకాలు చేస్తారు, దీన్ని ఏ రకంగా ఎదుర్కోవాలనే ఏది కూడా ఒక రూట్ మ్యాప్ వేసుకోలేకపోయారా? ఈరోజు ఎక్కడైతే వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన అనగానే మొత్తం కూడా వెనుకంజ వేసే పరిస్థితి వచ్చిందంటే కేవలం ఒక వైఎస్ అవినాష్ రెడ్డిని నమ్ముకొనే ఈ జెడ్పీటీసీ ఎలక్షన్కి వెళ్ళారా? అంటే ఇక్కడ ఓవర్ కాన్ఫిడెంట్ వీళ్ళ కొంప ముంచిందా? లేదు నిజాయితీగానే జరుగుతుంది, నిజాయితీగానే గెలుస్తామనే ఒక నమ్మకం ఉండిందా? ఏంటి నాణానికి రెండు వైపులా అన్నట్టుగా అసలు ఏం జరిగింది పులివెందుల్లో? అంటే మొదటి నుంచి ఒకసారి పాయింట్ వైజ్గా మాట్లాడుకుంటే గత మనం వారం రోజులకు వెళ్ళి ఇదే మాట చెప్పుకుంటున్నా కూడా మళ్ళీ అగైన్ ఒకసారి మాట్లాడుకుంటే నెంబర్ 1 ఫస్ట్లో పోలింగ్ బూతులు షఫిల్ చేయడం నిజంగానే అంటే ప్రశ్నలు లేవెత్తుతున్న సమయం చెప్తున్నా. ఎప్పుడు ఎవరు అధికారంలో ఉన్నా ఏవి చేసినా కూడా మాట్లాడాల్సిన అంశము ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంటుంది. ఈరోజు పార్టీలకే లేకపోతే వీళ్ళు ఓడిపోయినారు కాబట్టి ఖచ్చితంగా మనం వీళ్ళకే బాస్టగా నిలవాలి, లేకపోతే గెలిచారు కాబట్టి వాళ్ళకి బాస్టగా నిలవాల్సింది కదా. అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు పోలింగ్ బూత్లు షఫిల్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నిజంగానే ప్రజాస్వామ్యాన్ని బతికించాలనుకొని నిజంగానే మీరు 30 ఏళ్ల నుంచి ఏకగ్రీవంగా గెలిచిన ఎన్నికని కాస్త మీరు ఈసారి దాన్ని బ్రతికించాలి అనుకుంటే ఎందుకు పోలింగ్ బూత్ షఫిల్ చేశారనే సమాధానం మీ దగ్గర ఉందా? రెండోది స్థానికేతరులను తీసుకొచ్చి తర్వాత గుండాలను తీసుకొచ్చి ఇటు ఓటర్లపైన లేకపోతే ఏజెంట్లపైన దాడి చేపించాల్సినంత అవసరం ఏముంది? మూడో ప్రశ్న ఒకటి ఏంటంటే 30 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన అడ్డా అని చెప్తున్న నేపథ్యంలో పులివెందులలో ఈ 30 ఏళ్లలో ఒక ఎన్నిక జరుగుతుంటే కనీసం ఏజెంట్లు రారా? ఏజెంట్లు ఉండని పరిస్థితి ఉందా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా తమ అభిమాన నేతను చూడడానికి కోకొల్లలుగా పట్టలేని ఆనందంతో వస్తున్నారు కదా, పరుగులు తీసి వస్తున్న నేపథ్యంలో కనీసము తమ గడ్డ అని చెప్పుకుంటున్న నేపథ్యంలో ఎవరు చెప్తున్నది? ఎవరు? ఇక్కడ టీడీపీ వాళ్ళు చెప్తారు కదా, ఈ గడ్డ మీద జెండా ఎగరవేషణం చూడు అనేసి ఈరోజు అన్ని మీడియా ఛానల్లో వస్తున్న వాళ్ళు ఈ ప్రశ్నల్ని ఎందుకు సంధించలేకపోతున్నారు? ఏజెంట్లు కూడా లేకపోవడానికి ఏజెంట్లు అక్కడ కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న వేస్తున్నారా, వేసుకుంటున్నారా కనీసం ఎవరైనా? ఎందుకు అనే విషయం కూడా తెలుసు కదా. ఏ రకంగా భయపెట్టిరు, ఏ రకంగా కేసులు పెడతామన్నారు, కూర్చున్న వాళ్ళని ఏ రకంగా దాడి చేసిరు అనేసి. ఇక పోలింగ్ బూత్లలో ఏజెంట్లే ఒక పార్టీకి అంటే ఒక పార్టీ మాత్రమే అక్కడ యథేచ్ఛగా పెత్తనం చేస్తుంటే ఒక పార్టీకి సంబంధించి అక్కడ ఏజెంట్లు లేకపోతే ఆ ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిందని ఏ రకంగా చెప్తారనే ప్రశ్నని ఈరోజు ఏ మీడియా లేవనెత్తుతుంది? కేవలం గెలిచింది భారీ మెజార్టీతో గెలిచింది కేవలం వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి 683 ఓట్లు మాత్రమే వచ్చినాయని మాట్లాడుతున్నారు. మిగతా 11 మందిని ఇండిపెండెంట్గా నిలుచున్నారా, నిలుచోబెట్టారా? ఓకే, దట్స్ ఈ 11 మందికి ఒకరికైతే 0 వచ్చింది. కనీసం నిజంగానే ఆ వ్యక్తి నిజంగా నిలబడి ఉంటే తన కుటుంబ సభ్యులు అట్లీస్ట్ తన ఓటు తన వేసుకోవడము, ఒక 5 అట్లీస్ట్ 6 10 ఓట్లన్నీ వస్తాయి కదా. 0 వచ్చిందంటే కారణం ఏంది? అతని ఓటు అతను వేసుకొనియకుండా తండ్రి కూడా రిగ్గింగ్ చేసారా, వేసుకున్నారా? లేకపోతే మీరు నిలబెట్టిన అభ్యర్థి కాబట్టి అతని ఓటు కూడా టీడీపీకి వేసిండా? ఇట్లా 11 మందినే పెట్టిరంటే రీజన్ ఏంటి? అంటే ఇది వెటకారంగానా? 11 సీట్లే వచ్చినాయి కాబట్టి 11 మంది అభ్యర్థులు బరిలోకి దింపారా? అంటే మరి ఇన్ని రకమైన చర్యలు చేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది కదా, మరి ఇది ప్రజాస్వామ్యబద్ధంగా నడిచినట్ట? రెండోది చివరిగా ఒక మాట, అసలు ఎట్లా ఎంజాయ్ చేస్తారు ఈ ఎలక్షన్ని? ఫస్ట్ థింగ్, అసలు అభ్యర్థే ఓటు వేయలేని పరిస్థితికి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంటే ఏదైనా కూడా మనం ఏదైనా ఒక గేమ్ ఆడినప్పుడు అసలు దాన్ని డూ ఆర్ డే అనేసి చివరి వరకు పోరాటం చేసి గెలిస్తే అది ఎంత ఉంటుంది తెలుసు? ఆ గుండెల నిండా తృప్తి కానీ దానికోసం పనిచేసిన వాళ్ళు కానీ ఆ టీం సభ్యులకు కానీ అది చాలా సంతృప్తినిస్తుంది. బట్ ఈరోజు అంతా కూడా ఒక అరాచకంగా వచ్చిన గెలుపుని, ఇది నేను అంటున్న మాట కాదు, ఇది పులివెందుల ప్రజలు కూడా అంటున్నారు. పులివెందుల ప్రజలే కాదు, చూసిన తెలుగు వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్ ఒకటే మాట, ఈరోజు 683 ఓట్లు వచ్చినాయి అంటేనే ఈరోజు టీడీపీ పరువు పోయింది. అసలు పరువు ఎవరిది పోయిందని అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పరువు కాదు, వైఎస్ఆర్సీపీ పరువు తీయాలనుకొని ఈరోజు ఏమైంది అంటే అక్కడ టీడీపీ దిగజారిపోయింది. అక్కడ
30 ఏండ్ల నుంచి ఏకగ్రీవంగా నడుస్తున్న ఒక ఎలక్షన్ని ఈరోజు మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించినామన్నప్పుడు ఓపెన్ పోలింగ్ నిజాయితీగా నిజంగా పోలింగ్ జరుగుంటే ఏమయ్యేది? ఆ అవకాశం ఇవ్వకుండా ఈరోజు లోకల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఈరోజు తలెత్తుకోకుండా చేసిన ఘనత ఎవరిదానంటే ఈరోజు అర్థమవుతుంది అందరికీ. ఈ గెలుపుని ఎంజాయ్ చేయకుండా చేసిన ఘనత ఎవరిదనేది కూడా అర్థమవుతుంది. అంటే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా నిజంగా ఎంతమంది ఓటర్లు ఈరోజు నిన్న బారులు తీరి మహిళలు పాల్గొన్నారు చెప్పండి. వాళ్ళు పొద్దున్నే ఓట్లు వేయడానికి వస్తే మీకు ఇప్పుడు కాదు 11:30కు పోలింగ్ బూత్ ఓపెన్ అవుతుందని చెప్పి పంపించింది నిజం కాదా? మా ఓటు మమ్మల్ని వేయనివ్వండి అనేసి పోలీసు వాళ్ళని కాలు పట్టుకున్న మాట నిజం కాదా? దొంగ ఓట్లు వేస్తుంటే అదే కలెక్టర్ ఫోటోలు డిలీట్ చేసుకున్న మాట వాస్తవం కదా? లేకపోతే ఆ దొంగ ఓటర్లు లేకపోతే కలెక్టరు ఎందుకు మరి హైకోర్టు ఇలాంటివి చూసి చూన్నట్టుగా వదిలేస్తుందా? అంతే ఎలక్షన్ కమిషన్కే వదిలేస్తుందా? కానీ ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో చాలా ప్రమాదకరమైన అంశం ఈ అంశం అయితే. ఎవరు అధికారంలో ఉన్నా ఈ రకంగా చేసుకుంటూ పోతే అంటే ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఈ ఎలక్షన్ గెలిచినంత మాత్రాన ఇది భారీ మెజార్టీ తొండిగా వచ్చినంత మాత్రాన రేపు మళ్ళా అక్కడ ఇవే రిపీట్స్ అవుతాయా? రేపు మళ్ళీ వీళ్ళే అధికారంలోకి ఉంటారా? ఇక్కడ ప్రజలు నేర్చుకోవాల్సింది, ప్రజలు కూడా చాలా బాగా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఇలాంటి పద్ధతులు మంచివి కావు. అది వైసీపీ చేసినా టీడీపీ చేసినా ఎవరు చేసినా కూడా ఆ కాసేపటికే ఉండొచ్చు ఆ ఆనందం అనేది. మేము ఏదో సాధించాము అనేసి ఆకాశపటికే ఉండొచ్చు. వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన భవిష్యత్తు లేదు, గెలిస్తేనే భవిష్యత్తు ఉంటుంది అనుకుంటే మనం చాలా రాష్ట్రాలని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తమిళనాడు తీసుకోవచ్చు. ఎట్లా ఉంటాయి అక్కడ ఎలక్షన్స్ అనేది అందరికి తెలిసిన విషయమే కదా. జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే కరుణానిధికి 6-7 సీట్లకు పరిమితం అయ్యేవాళ్ళు. వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు 2-3 సీట్లకు పరిమితం అయ్యేవాళ్ళు. అలాగని ఒక్కరే శాశ్వతంగా ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారా? అట్లా ఎప్పటికీ జరగదు. ప్రజాస్వామ్యం అంటే ఏంది, ప్రజాస్వామ్యంలో విలువలు ఏ రకంగా కాపాడుతున్నామో మనం రాజ్యాంగ విలువల గురించి అసలు రాజ్యాంగం ఏంటో తెలుసుకొని నిజంగానే మాట్లాడితే ఇవాళ ఒక అర్థం ఉంటుంది. ఇవాళ జనాలకు అర్థమైపోతుంది కదా. వాళ్ళ పరువు వాళ్ళే దిగజార్చుకుంటారు. ఎక్కడంటే 683 ఓట్లకే పరిమితం చేశామని సంబరపడుతున్నారు కదా. పరిమితం చేసిరు అది. ఎందుకంటే మీకు మీరు డిసైడ్ చేసుకున్నారు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎదుటోడికి ఎన్ని ఓట్లు రావాలి, ఈ ఫలితం ఎలా ఉండాలనేసి మీరు డిసైడ్ చేసుకున్నారు. కాబట్టి ఇంత అరాచకానికి పాల్పడడం వల్ల వచ్చిన రిజల్ట్ ఇదనేసి ఈరోజు పులివెందుల ప్రజలే కాదు, కడప ప్రజలే కాదు, యావత్తు ఈరోజు ఈ ఫలితం చూసిన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి.